పూరా లోకల్. ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అని బీసీ నాకు కూడా విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబెడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళేం బీసీ నినాదం ఇవ్వాలా? పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపత్రం వాళ్ళే ఎదుగుతున్నారు. ఓడిపోయే దానిలో రెడ్డిని నిలబడతారా మీరు అంటున్నారు. ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు. ప్రస్తుతం మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవర్ణ అందరూ డిసైడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎంపీ కూడా డిసైడ్ అయి ఉన్నారు. విశ్వాసం ఉన్నోళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే రాహుల్ గాంధీ మహాదేవ్పూర్ అది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు ఈ అనుమానాలు ఉన్నాయి, తెలంగాణలో కూడా మరి వాళ్ళ ఎంపీ ఆయన మీద కూడా మేమే గెలుస్తున్నాం. ఏం తీసుకొడతామేది? ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? మేము ఎమ్మెల్యేగా అధికారం మాదే వస్తుంది కదా. కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు? అన్నింటిలో మేము అధికారంలోకి వస్తాం కదా. పార్లమెంట్ లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తిడితే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ వీక్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి అన్నా ఆయన బాగా అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్ వేసుకొని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతోనే గన్మెన్ వేసుకొని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరెక్కరిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డైమండ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరెక్కరిది. 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం. మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడా అన్న? ఇది నేను గెలిచాక వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే? ఎందుకు పిటిషన్ ఇవ్వలే? ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కదా తెలంగాణలో